అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అప్నా కడప ఛానల్. ఈరోజు మన టాపిక్ మోసంబి గురించి. కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో కొత్తగా ప్రారంభమైన మోసంబి తోటలు. ఈరోజు మనం కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో కొత్తగా ప్రారంభమైన మోసంబి తోటల గురించి మాట్లాడుకుందాం. నాగిరెడ్డిపల్లిలో రైతులు ఇటీవలే మోసంబి పండించడం మొదలుపెట్టారు. దీని ప్రయోజనాలు, పండించే విధానం మరియు రైతుల అనుభవాల గురించి తెలుసుకుందాం. నాగిరెడ్డిపల్లి కడప జిల్లాలో ఉన్న ఒక అందమైన గ్రామం. ఇక్కడి రైతులు ఎక్కువగా పంటలు పండిస్తారు. ఇటీవలే ఇక్కడ కొన్ని కుటుంబాలు మోసంబి తోటలను ఏర్పాటు చేశాయి. మోసంబి పండించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందొచ్చు మరియు ఆరోగ్యకరమైన పండ్లు అందించవచ్చు. మోసంబి చెట్లు పెంచడం చాలా సులభం. ఇది తక్కువ నీటితో కూడా పెరుగుతుంది. మొదట మొక్కలు నాటిన తర్వాత చెట్లకు సరైన మద్దతు ఇస్తారు. ప్రతి చెట్టుకు తగినంత నీటిని అందించడం, పురుగు మందులు వేసి సంరక్షించడం అవసరం. చెట్లు పండించే వరకు సుమారు 1 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మోసంబి. మోసంబి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, డైజెషన్లో మెరుగుపరుస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎండాకాలంలో మోసంబి జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నాగిరెడ్డిపల్లిలో మోసంబి తోటలు ప్రారంభించడం వల్ల రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మార్కెట్లో మోసంబి పండ్లు మంచి ధరకు విక్రయించబడతాయి. ఇక్కడి పండ్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి, అందుకే వీటికి అధిక డిమాండ్ ఉంటుంది. ఇంతటి ఆరోగ్యకరమైన మరియు లాభదాయకమైన పండ్లు పండించడం మన అందరికీ గర్వకారణం. నాగిరెడ్డిపల్లి రైతులు ఈ కొత్త పంటను ఎంచుకొని మంచి ఫలితాలను పొందుతున్నారు. మీరు కూడా నాగిరెడ్డిపల్లికి వచ్చి ఈ అద్భుతమైన తోటలను సందర్శించండి మరియు స్వచ్ఛమైన మోసంబి పండ్లు రుచి చూసి ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మాతో కొనసాగండి. స్టే ట్యూన్ విత్ us ఓన్లీ ఆన్ అప్నా కడప. హ్యావ్ ఎ గుడ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.